వెల్కమ్ బ్యాక్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల్లో 3 సార్లు పెంచడంపై మండిపడుతున్నారు. రవాణా ఖర్చులు పెరిగిపోయాయని ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పేద మధ్య తరగతితో పాటు సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచుతూ ముడి సంస్థలు అయితే కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలపై ఇప్పటికే ₹3 పెంచిన కంపెనీలు తాజాగా మరో ఇటీవల కాలంలో రూపాయి మేర అంటే డీజిల్ పై 99 పైసలు, పెట్రోల్ పై 90 పైసలు పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం మనం ఒంగోలులో చూస్తున్నాం. ఒంగోలులో పెట్రోల్ ధరలు అయితే అమాంతంగా ఒక్కసారిగా గత 2 సార్లుగా పెరగడంతో ఇటు పెట్రోల్ ధర అయితే ₹113.80 చేరుకోగా డీజిల్ ధర అయితే ₹101.57 అయితే పలుకుతుంది. అయితే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతోటి ఇటు వాహనదారులకైతే షాక్ ఇచ్చినట్టు అని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతోటి ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజువారీగా బైకులపైతో పాటు వాహనాల్లో తిరిగే వారిపై దీని ప్రభావం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రోజుకి ఇటీవల కాలంలో వరుసగా ఒకసారి అయితే ₹3 పెంచినాయి, మళ్ళా నిన్న రూపాయి వరకు పెంచినాయి. ఎట్లా చూస్తారు ఇది? ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు 5 రాష్ట్రాల్లో అయిపోయిన తర్వాత తనకు వచ్చినటువంటి బలాన్ని చూసుకొని తన యొక్క వికృత రూపాన్ని ప్రజల మీద చూపించడానికి కావాల్సిన ప్రయత్నం చేసిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలని 3 సార్లుగా పెంచింది. 3 సార్లుగా మొదట 3 చిల్లర పెంచింది, తర్వాత ₹87 పెంచింది, ఇప్పుడు తాజాగా నిన్న కూడా పెంచింది. ₹5 దాకా పెట్రోల్, ₹5 దాకా డీజిల్ పెంచింది. దీంతో పాటు సిఎన్జిని కూడా పెంచింది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఒక పక్కా వ్యాపార సంస్థలాగా వ్యవహరిస్తుంది తప్ప ప్రజలకు బాధ్యత వహించి ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకం యొక్క బాగోగులు చూసే సంస్థలాగా వ్యవహరించట్లేదు. దీని ఫలితంగా, ఈ పెంపుదల ఫలితంగా మొత్తం కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. ఇప్పటికే వంట గ్యాసు ధరలు పెరిగినాయి. వంట గ్యాస్ ధర పెరగటమే కాదు, వంట గ్యాస్ ధరతో పాటు అందుబాటులోకి రాలా. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలి, పట్టణాల్లో అయితే 25 రోజులు బుక్ చేసుకోవాలి. వీటి ఫలితంగా ఇవాళ కార్మిక వర్గానికి గ్యాసు ధరలు పెరగటం మూలంగా ఒక ఇబ్బంది వస్తే, రెండో పక్క డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం మూలంగా కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో వరుసగా 3 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ఇటు సామాన్య ప్రజలతో పాటు ఏదైతే రోజువారీ ఆటోలు నడుపుకునే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు అయితే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతోటి ఇటు రవాణా ఛార్జీలు పెరిగి దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రజానీకానికి అయితే రోజుకి నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు? కేంద్ర ప్రభుత్వం గత నెలలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా తన విశ్వరూపాన్ని ధరల రూపంలో చూపుతుంది. దాంట్లో భాగంగానే వంట గ్యాస్ ధరలు పెంచడం, 45 రోజులకి గ్రామీణ ప్రాంతాల్లో బుక్ చేసుకొని చెప్పడం ఒక ఎత్తు అయితే, గత 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ మీద ₹5 అదనంగా పెంచి, దీనికి కారణం ఇరాను అమెరికా యుద్ధం అని చెబుతుంది. మరి యుద్ధం కారణం అయితే యుద్ధం మొదలై దాదాపు 2 నెలలు అవుతుంది. ఆ రోజే పెంచుకోవాలి. ఆ రోజు ఇజ్రాయెల్తో లాలూచిపడి కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని పూరికల్పటం, తర్వాత ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి జనం మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టింది. దుర్మార్గపు చర్యలన్నిటి కూడా జనం మీద రుద్దుతుంది.
అయితే యుద్ధాన్ని బూచిగా చూపించి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్రోల్ డీజిల్ ధరలను అయితే పెంచుతుందని చెప్పి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు ఏదైతే రోజువారీగా కూలీలు పని చేసుకుంటూ ఆటోలు నడుపుకునే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే ఫ్రీ బస్సులతోటి ఆటో డ్రైవర్లకి ఉపాధి లేకుండా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఆటో డ్రైవర్లపై ఇటు ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే యుద్ధాన్ని బూచిగా చూపించి ముడి చమురు సంస్థలు ఏదైతే చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం మాత్రం ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్.